వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ 10వ తరగతి గణితము వాస్తవ సంఖ్యలు అభ్యాసము 1.5 అభ్యాసం 1.5లో మనకు సమస్యలు 5, 6, 7, 8, 9 వీటిని సాధించడానికి ప్రయత్నిద్దాం. సో ముందుగా 5వ ప్రశ్న 5th క్వశ్చన్, ఇఫ్ x² + y² = 25xy then prove that 2 log x + y = 3 log 3 + log x + log y. x² + y² = 25xy అయితే 2 into log x + y = 3 log 3 + log x + log y అని చూపండి. సో మనము సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడో రాసుకుందాము. x² + y² = 25xy. మనకు ఇరువైపులా కూడా 2xy పదాన్ని యాడ్ చేస్తే మనకు ఎడమ వైపు దాన్ని ఒక సంపూర్ణ వర్గంగా అంటే ఏమి ఒక సర్వసమీకరణము వచ్చేటట్టు x + y² సర్వసమీకరణం వచ్చేటట్టు రాయాలంటే ఇరువైపులా 2xy పదాన్ని యాడ్ చేయాలి. సో కాబట్టి ఇరువైపులా మనము 2xy పదాన్ని కూడితే యాడింగ్ 2xy టర్మ్ ఆన్ ఎయిదర్ సైడ్స్. సో x² + y² + 2xy = 25xy + 2xy. సో LHS ఎట్లా ఉంది మనకు x + y² టర్మ్స్లో ఉంది కాబట్టి x + y² = RHS 25xy + 2xy యాడ్ చేస్తే 27xy. సో ఇరువైపులా కూడా మనం సమవర్గమానం తీసుకున్నట్టయితే టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ ఎయిదర్ సైడ్స్. సో అప్పుడు log x + y² = 27xyగా రాయవచ్చు అన్నమాట. మనకు RHS ఎట్లా ఉంది x × y 27 × x × y లబ్ధ రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అంటే మీ సమవర్గమానం మొదటి న్యాయం ప్రకారము ప్రోడక్ట్ లాన్ బేస్ చేసుకుని log x + log y రూపంలోకి రాయవచ్చు. అంటే log x + y² = log 27 + log x + log yగా రాయవచ్చు అన్నమాట. నెక్స్ట్ LHS ఏ విధంగా ఉంది చూడండి. log x⁴ రూపంలో ఉంది కాబట్టి దీన్ని m log x రూపంలోకి రాసుకున్నట్టయితే 2 log x + y = log 27ని 3³ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు 27 వస్తుంది కాబట్టి 27కు బదులుగా మనము 3³ ఎక్స్పోనెంట్ ఫామ్ రాసుకుంటున్నాం అన్నమాట. సో log 3³ రిమైనింగ్ 2 టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం log x + log y. సో దేర్ఫోర్ మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కాబట్టి 2 log x + y = 3 log 3. ఆ ఎక్స్పోనెంట్ని log x⁴ రూపంలో ఉంది కాబట్టి దీన్ని m log xగా రాసుకుంటే m log x అంటే 3 log 3 + log x + log yగా రాయవచ్చు. నెక్స్ట్ 6th క్వశ్చన్, log x + y/3 = 1/2 × log x + log y అయితే x/y + y/x విలువ కనుక్కోండి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x/y + y/x. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి. log x + y/3 = 1/2 × log x + log y. ఇక్కడ మనము RHSలో అబ్జర్వ్ చేస్తే బ్రాకెట్లో log x + log y రూపంలో ఉంది కాబట్టి దీన్ని log xyగా సమవర్గమానం మొదటి న్యాయము ప్రోడక్ట్ లాన్ యూజ్ చేస్తే log x + y/3 = 1/2 × log xyగా రాయవచ్చు అన్నమాట. బికాజ్ ఆఫ్ log xy to the base a = log x to the base a + log y to the base a. నెక్స్ట్ log x + y/3 ఇది m RHS ఎట్లా ఉంది m log x రూపంలో ఉంది కాబట్టి దీన్ని log x⁴ అంటే ఏమి log xy ² 1/2గా రాయవచ్చు. నెక్స్ట్ ఈ 1/2ని రూట్ రూపంలో రాసుకుందాం అన్నమాట. సో log x + y/3 = log √xy. ఇప్పుడు ఇరువైపులా సమవర్గమాన విలువలు సమానం కాబట్టి ఏం రాయొచ్చు x + y/3 = √xy. x + y/3 = √xy. ఎందుకు ఎయిదర్ సైడ్స్ కూడా ఎట్లా ఉన్నాయి లాగ్ వాల్యూస్ సేమ్ కాబట్టి దేర్ఫోర్ ఆ వాల్యూస్ ఏమి x + y/3 = √xy అన్నమాట. ఇప్పుడు LHSలో 3 డివైడ్ చేస్తాను దాన్ని RHSకు ట్రాన్స్ఫర్ చేస్తే x + y = 3 × √xyగా రాయవచ్చు అన్నమాట. సో అప్పుడు ఇరువైపులా వర్గం చేసినట్టయితే స్క్వేరింగ్ ఆన్ ఎయిదర్ సైడ్స్. సో మనకు ఏం రాయొచ్చు అంటే వి గెట్ x + y² = 3 × √xy² రాయవచ్చు అన్నమాట.
ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎడం వైపు ఎల్హెచ్ఎస్లో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో స్క్వేర్ను 3కి ఇంప్లిమెంట్ చేయొచ్చు, రూట్ ఎక్స్వైకి ఇంప్లిమెంట్ చేయొచ్చు, కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ రూట్ ఎక్స్వై హోల్ స్క్వేర్గా రాయవచ్చు అనమాట. సో దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ రూట్ ఎక్స్వై హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయి మనకు ఎక్స్వై మాత్రమే వస్తుంది కాబట్టి 9xyగా రాయవచ్చు అన్నమాట. సో దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2xyని ఆర్హెచ్ఎస్కు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 2xyగా రాయవచ్చు. సో దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9xyలో 2xy లెస్ చేస్తే 7xy. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్వైని ఎల్హెచ్ఎస్కు ట్రాన్స్పోజ్ చేస్తే ఈ 2 టర్మ్స్ని అంటే ఎక్స్ స్క్వేర్ను తర్వాత వై స్క్వేర్ని డివైడ్ చేస్తాయి, కాబట్టి ఎక్స్ స్క్వేర్ను మనం ఏం రాసుకున్నాం, ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాసుకున్నాము బై ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ని వై ఇంటూ వైగా రాసుకున్నాం బై ఎక్స్ ఇంటూ వై దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. అట్లనే ప్లస్ రెండవ పదంలో సెకండ్ టర్మ్లో వై క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకా మిగిలిన టర్మ్స్ ఏమి ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 7. సో ఈ విధంగా మనకు ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ విలువ 7 వచ్చిందనమాట. సో సెవెంత్ క్వశ్చన్ 2.3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 హోల్ టు ది పవర్ ఆఫ్ వై ఈక్వల్ టు 1000. అయితే 1/x మైనస్ 1/y విలువని కనుక్కోండి. ఇక్కడ సొల్యూషన్ చూసినట్టయితే 2.3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 హోల్ టు ది పవర్ ఆఫ్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1000ని మనం ఏం చేయొచ్చు 10 క్యూబ్డ్గా రాసుకోవచ్చు అనమాట. 1000ని 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 10 క్యూబ్డ్గా రాయవచ్చు అనమాట. సో 2.3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10 క్యూబ్డ్, 2.3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10 క్యూబ్డ్గా రాసుకున్నాము. సో 2.3 ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 10 క్యూబ్డ్. ఆ ఎక్స్ని ఎల్హెచ్ఎస్కు ట్రాన్స్పోజ్ చేస్తే ఇన్వర్స్గా రాయవచ్చు కాబట్టి 1/xగా రాసుకున్నాం అనమాట. సో 10 పవర్ ఆఫ్ 10 క్యూబ్డ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/x బికాజ్ ఆఫ్ a టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a పవర్ ఆఫ్ mn. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో మనకు a పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n రూపంలో ఉంది కాబట్టి ఘాతాంకాలను గుణిస్తే a పవర్ ఆఫ్ mn రూపంలోకి మార్చుకోవచ్చు. సో 2.3 ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 3/x, 3 ఇంటూ 1/x 3/x. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే నెక్స్ట్ సెకండ్ వన్ 0.23 హోల్ టు ది పవర్ ఆఫ్ y ఈక్వల్ టు 10 క్యూబ్డ్గా రాసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా 0.23 ఈక్వల్ టు అని రాసుకుంటే y ఆర్హెచ్ఎస్కు ట్రాన్స్పోజ్ చేస్తే ఇన్వర్స్గా రాయవచ్చు కాబట్టి 0.23 ఈక్వల్ టు 10 క్యూబ్డ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/yగా రాయవచ్చు అనమాట. ఇది కూడా a పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n రూపంలో ఉంది కాబట్టి 10 పవర్ ఆఫ్ mn అంటే 3 ఇంటూ y, 3 ఇంటూ 1/y 3/yగా రాయవచ్చు. సో 0.23 ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 3/yగా రాస్తే ఇది సమీకరణము 2. ఈక్వేషన్ 2 అనుకుంటే మనకు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 చేత మనము డివైడ్ చేస్తే భాగిస్తే సో అప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు, ఎడం వైపు 2.3 ఉంది, ఇక్కడ ఈక్వేషన్ 2లో ఎడం వైపు 0.23 ఉంది. సో 2.3/0.23. సమీకరణం 1లో ఆర్హెచ్ఎస్లో ఏముంది 10 పవర్ ఆఫ్ 3/x, సమీకరణం 2లో ఆర్హెచ్ఎస్ ఏముంది 10 పవర్ ఆఫ్ 3/y. సో 10 పవర్ ఆఫ్ 3/x బై 10 పవర్ ఆఫ్ 3/y బికాజ్ ఆఫ్ ఇక్కడ ఇది ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్లో ఏముందంటే 2.3 పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంకెలు, ఒక అంకె ఉంది కాబట్టి తర్వాత హారంలో 0.23 ఉంది, 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా 2 సున్నాలు అంటే 100 చేత గుణిస్తే అవి పూర్ణాంకాలుగా మార్చబడతాయి అన్నమాట. సో అదేవిధంగా మనకు ఆర్హెచ్ఎస్లో 10 పవర్ ఆఫ్ 3/x 10 పవర్ ఆఫ్ 3/y ఇది a పవర్ ఆఫ్ m బై a పవర్ ఆఫ్ n రూపంలో ఉంటే దీన్ని a పవర్ ఆఫ్ m మైనస్ nగా రాయవచ్చు అన్నమాట. సో కాబట్టి సో 2.3/0.23 ఇంటూ 100/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 3/x మైనస్ 3/yగా రాయవచ్చు అనమాట. 2.3ని 100 చేత గుణిస్తే ఒక 0 క్యాన్సిల్ అయిపోయి మనకు 23 ఇంటూ 10 అంటే 230/10
23. 0.23 చేత 100 మల్టిప్లై చేస్తే మనకు 23 వస్తుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. అదేవిధంగా రాసుకున్నాం 10^3/x - 3/yగా రాసుకున్నాం. ఇక్కడ 23 ఒకట్ల 23 పదుల అంటే 23 1 23 10 క్యాన్సిల్ అయిపోతే మనకు 10 వస్తుంది కాబట్టి సో 10 10^1 ఈక్వల్ టు 10^3/x - 3y. ఇరువైపులా మనకు ఆధారాలు సమానంగా బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఏం కావాలి, ఈక్వల్ కావాలన్నమాట. సో దేర్ఫోర్ 1 ఈక్వల్ టు 3/x - 3/y. ఇక్కడ RHSను LHS గాను LHSని RHSగా రాసుకుంటాం. ఇంటర్చేంజ్ చేసుకుంటే సో 3/x - 3/y ఈక్వల్ టు 1. సో ఇక్కడ LHSలో రెండు చోట్ల 3 కామన్, 2 టర్మ్స్లో 3 కామన్ ఉంది కాబట్టి 3 కామన్ తీస్తే 3 × 1/x - 1/y దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 3ని RHSకు ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 1/x - 1/y ఈక్వల్ టు 1/3. సో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, 4 మార్కులకి చాలాసార్లు అడగడం జరిగింది. బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్. 2^x + 1 ఈక్వల్ టు 3^1 - x అయితే x విలువను కనుగొనండి. ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2^x + 1 3^1 - x. సో ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడో రాసుకుందాం. 2^x + 1 ఈక్వల్ టు 3^1 - x. సో ఈ ప్రాబ్లంలో మనకు రెండు కూడా LHS RHS రెండు కూడా ఎక్స్పోనెంట్సే ఉన్నాయి, ఘాతాంకాలే ఉన్నాయి కాబట్టి మనము దీన్ని సమవర్గమాన రూపంలోకి మార్చుకోవాలి. అంటే సమవర్గమానాలుగా రాసుకుంటే టేకింగ్ లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. సో ఇరువైపులా సమవర్గమానము చేస్తే సో లాగ్ 2^x + 1 ఈక్వల్ టు లాగ్ 3^1 - x. సో ఇది లాగ్ x⁴m రూపంలో ఉన్నాయి చూడండి. LHS కానీ RHS కానీ రెండు కూడా లాగ్ x⁴m రూపంలో ఉంటే దీన్ని m log x రూపంలోకి మార్చుకోవాలి. సో ఇక్కడ లాగ్ x ప్లేస్లో 2 ఉంది, m ప్లేస్లో x + 1 ఉంది కాబట్టి m log xగా రాసుకుంటే m ప్లేస్లో x + 1 ఇంటూ లాగ్ x ప్లేస్లో 2. సో x + 1 ఇంటూ లాగ్ 2 ఈక్వల్ టు అదేవిధంగా RHS m ప్లేస్లో ఎంత ఉంది, 1 - x ఉంది కాబట్టి 1 - x ఇంటూ లాగ్ 3. సో x + 1 లాగ్ 2 ఈక్వల్ టు 1 - x లాగ్ 3. మనకు LHSలో x + 1ను లాగ్ 2 చేత మల్టిప్లై చేస్తే x ఇంటూ లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 దట్ ఈజ్ ఈక్వల్. RHSలో 1 - xను లాగ్ 3 చేత మల్టిప్లై చేస్తే 1 ఇంటూ లాగ్ 3 మైనస్ x ఇంటూ లాగ్ 3. సో x లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 లాగ్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ లాగ్ 3 లాగ్ 3 మైనస్ x లాగ్ 3. మనకు RHSలో x లాగ్ 3 పదం ఉంది చూడండి, దాన్ని ఎడమవైపు తెచ్చుకుంటే x లాగ్ 2 ప్లస్ x లాగ్ 3. ఎడమవైపు ఉన్న లాగ్ 2 పదాన్ని కుడివైపు తెచ్చుకుంటే మైనస్ లాగ్ 2గా రాయవచ్చు అన్నమాట. LHSలో మనకు ఈ 2 టర్మ్స్లో కూడా x కామన్ ఉంది కాబట్టి x కామన్ తీస్తే లాగ్ 2 ప్లస్ లాగ్ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2గా రాయవచ్చు. సో x ఎడమవైపు x అనేది లాగ్ 2 ప్లస్ లాగ్ 3 చేత మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆ పదాన్ని కుడివైపు తీసుకెళ్తే మనము x ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. ఈ విధంగా x వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఫస్ట్ వన్, లాగ్ 2 అకరణీయ సంఖ్యనా లేదా కరణీయ సంఖ్యనా, మీ సమాధానాన్ని సమర్థించండి. సెకండ్ వన్ ఫస్ట్ వన్, ఈజ్ లాగ్ 2 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో సాధన చూసినట్టయితే ఇక్కడ మనం పరోక్ష పద్ధతి ద్వారా దీన్ని నిరూపించడానికి ప్రయత్నిద్దాం. సో లాగ్ 2 టు ది బేస్ 10 అనేది అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకున్నాం, అకరణీయ సంఖ్య అని అనుకున్నాం. అకరణీయ సంఖ్య అనుకుంటే సో లెట్ us assume that log 2 to the base 10 is rational. So it is in the form of p by q. So log 2 to the base 10 equal to a by b. ఇక్కడ a మరియు bలు ఎట్లా ఉన్నాయి, పరస్పర ప్రధానాంకాలు. a మరియు bలు పరస్పర ప్రధానాంకాలు మరియు b is not equal to 0. ఇక్కడ a bలు వేర్ a and b are co-primes and b is not equal to 0. సో దీన్ని సమవర్గమాన రూపంలో ఉంది కాబట్టి ఘాతాంక రూపంలోకి రాసినట్టయితే రైట్ ఇన్ ఎక్స్పోనెంట్ ఫామ్. సో 10^a/b ఈక్వల్ టు 2. సో 10^a/b ఈక్వల్ టు 2. ఇక్కడ బేస్ 10ని మనము 2 × 5గా రాసుకుంటే
2 ఇంటూ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు 2. ఇది ఎక్స్ ఇంటూ వై హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ పవర్ ఆఫ్ ఎం ఇంటూ వై పవర్ ఆఫ్ ఎం అంటే ఆ ఘాతాంకాన్ని 2కు 5కు వర్తింపజేస్తే 2 పవర్ ఆఫ్ ఏ బై బి ఇంటూ 5 పవర్ ఆఫ్ ఏ బై బిగా రాయవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ ఏమీ లేదు ఘాతాంకం అంటే ఇక్కడ 1 ఉన్నట్టు అనమాట. సో మనకు రెండు ఆధారంగా కలిగిన పదాలు కుడివైపు ఉంది కాబట్టి ఎడమవైపు ఉన్న ఈ 2 ఆధారం 2 బేస్ ఉన్న ఈ పదాన్ని టర్మ్ని ఆర్హెచ్ఎస్కు ట్రాన్స్పోజ్ చేస్తే సో డివైడ్ చేస్తుంది కాబట్టి therefore 5 power of a by b equal to 2 power of 1 by 2 power of a by b. So therefore 5 power of a by b equal to 2 power of 1 minus a by b. ఎందుకు ఇది a power of m by a power of n రూపంలో ఉంది కాబట్టి a power of m minus n అంటే 2 power of 1 minus a by b గా రాయవచ్చు అనమాట. సో therefore 5 power of a by b equal to 2 power of ఈ ఘాతాంకాన్ని కొంచెం ఎక్స్పోనెంట్ని సింప్లిఫై చేస్తే b ఇంటూ 1b మైనస్ a బై bగా రాయవచ్చు అనమాట. మనకు ఈ 2 ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అని వచ్చాయంటే అర్థమేమి ఆధారాలు సమానం కావాలి, బేసెస్ ఈక్వల్ కావాలి. కానీ ఇక్కడ కావడం లేదంటే దాని అర్థమేమి ఇది అసాధ్యము, మనం అనుకున్న భావన తప్పు. అంటే మనం ఏమనుకున్నాము అకరణీయ సంఖ్య అనుకున్నాము కానీ ఇది కాదు అనమాట. సో log 2 అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. సో బట్ ఇట్ ఈస్ ఫాల్స్, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో వీ కెన్ సే దట్ log 2 ఈజ్ ఇర్రాషనల్ నంబర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 9th వన్లో సెకండ్ క్వశ్చన్ ఇది. log 100 అకరణీయ సంఖ్యనా లేదా కరణీయ సంఖ్యనా, మీ సమాధానాన్ని సమర్థించండి అన్నాడు అనమాట. సెకండ్, ఈజ్ log 100 రేషనల్ ఆర్ ఇర్రాషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. సాధన, మనం ఫస్ట్ ఇచ్చిన అంశాన్ని ఇక్కడ log 100 అనేది 10 ఆధారం కలిగిన సమవర్గమానం కాబట్టి 10 రాసుకున్నాను అనమాట. సో log 100 టు ది బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్. దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి అంటే ఘాతాంక రూపంలోకి రాసినట్టయితే 10 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 100. మనకు ఆర్హెచ్ఎస్లో 100ని ఘాతాంక రూపంలో రాసుకోవాలంటే ఏం రాస్తాము 10 ఇంటూ 10 100 10 స్క్వేర్ 10 ఇంటూ 10 10 స్క్వేర్. సో 10 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10 స్క్వేర్గా రాయవచ్చు అనమాట. సో ఇరువైపులా కూడా ఆధారాలు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం కావాలి. బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ ఎక్స్పోనెంట్స్ విల్ బి ఈక్వల్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 2. సో ఎక్స్ అంటే ఏమనుకున్నారు log 100 టు ది బేస్ 10 ఈక్వల్ టు 2 కాబట్టి సో 2 అనేది ఏమి అకరణీయ సంఖ్య. సో కాబట్టి log 100 అనేది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. హెన్స్ ద వాల్యూ ఆఫ్ log 100 ఈజ్ రేషనల్. Thank you.